ప్రైవేట్ సంస్థలు కూడా మూతపడ్డాయి. సహాయక చర్యల కోసం 30,000 మంది పోలీసులు, 18 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నగరంలోనూ సముద్ర తీర ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలోని పారిస్ ప్రాంతం విద్యుద్ఘాతానికి గురై ఓ వ్యక్తి మరణించారు. చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లోనూ ఒక్కొక్కరు చొప్పున విద్యుద్ఘాతానికి గురై మరణించారు. ఆదివారం చెన్నైతో పాటు 7 జిల్లాలకు రెడ్ అలర్ట్, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఈదురుగాలులతో పాటు రన్వేపై వరద నీరు చేరడంతో ఇవాళ మధ్యాహ్నం వరకు చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చెన్నై రావాల్సిన 10 విమానాలను ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. చెన్నై నుంచి బయలుదేరాల్సిన 55 విమాన సర్వీసులను రద్దు చేశారు. దీంతో అత్యవసరంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నైలో శనివారం మధ్యాహ్నం నుంచి సబర్బన్ రైలు సేవలు సైతం పాక్షికంగా నిలిచిపోయాయి. కాగా చెన్నై వ్యాప్తంగా వరద నీరు చేరడంతో ఉపాధి లేని కూలీలు, హోటళ్లు లేక సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడే అవకాశం ఉందన్న కారణంగా శనివారం చెన్నైలోని అమ్మ క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం అందించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.